హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతా. నమస్తే సార్. నమస్తే. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం వివేకం సినిమా గురించి. చాలా వరకు దానికి ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు, చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ రోజు హైకోర్టు కూడా దాని మీద సీరియస్ అవడం జరిగింది. అసలు ఏ కారణం చేత, ఎందుకు సార్, దాని గురించి తదుపరిగా ఏం తెలుసుకుంటున్నాం దాని గురించి? వివేకం సినిమా మీద కోర్టులో జడ శ్రవణ్ కుమార్ కేసు వేశాడని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది వచ్చి అతను ఎవరి తరపున వేశారంటే దస్తగిరి తరపున వేశారు. దస్తగిరి సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలం, పులివెందుల కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం, ఈ రెండు వాంగ్మూలాలను బేస్ చేసుకొని ఆ సినిమా తీసామని ఆ సినిమా నిర్వాహకులు చెప్పారు. సో ఇప్పుడు ఆ సినిమా సంబంధించి వీళ్ళు దస్తగిరి కోర్టుకు వెళ్ళాడు. ఎందుకంటే ఇది నన్ను బ్లేమ్ చేస్తున్నట్టుగా ఉంది. సో ఇది నేనే చంపుతున్నట్టుగా కూడా పెట్టారు. నేను చంపుతున్నట్టుగా ఉండకూడదు. పోస్టుల్లో కూడా జగన్, అవినాష్ రెడ్డి వీళ్ళ చేతుల్లో గొడ్డలు ఉండాలి, వాళ్ళు చంపుతున్నట్టు చూపించాలి అనేది అతను ఏదో ఆర్గ్యూ చేస్తున్నాడు. మొత్తానికి అతను కోర్టుకు వెళ్ళారు. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ లేకుండానే వీళ్ళు రిలీజ్ చేసేసారు, బ్రాడ్కాస్ట్ చేశారు. యూట్యూబ్లోనూ కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వెళ్ళిపోయింది. సో దీన్ని ఆపండి అని గవర్నమెంట్ కోర్టుకి వెళ్ళారు. కోర్టు నిన్న చాలా సీరియస్ కామెంట్స్ చేసింది. ఇది సెన్సార్ సర్టిఫికేట్ లేకుండా మీరు ఎలా రిలీజ్ చేస్తారు? ఆల్రెడీ ఎన్నికల కమిషన్ వద్దని చెప్తే కూడా మీరు ఎలా రిలీజ్ చేస్తారు అని చెప్పింది. దాంతోపాటు రేపటికి ఇది విచారణ వాయిదా వేశారు. ఈ లోపల సెంట్రల్ గవర్నమెంట్కి వీసీ వివరణ కోసం వాళ్ళ వివరణ తీసుకోమని కూడా కోర్టు ఆదేశించింది. సో ఇది నిన్న జరిగింది. ఈ సందర్భంగా జడ శ్రవణ్ కుమార్ ఆయన గతంలో మ్యాజిస్ట్రేట్గా పనిచేశారు, అడ్వకేటు. సో మొన్నటి వరకు అతను తెలుగుదేశం స్పోక్స్ పర్సన్, దిగ్గజ విశ్లేషకుల్లాగా ప్రతి టాపిక్ మీద తెలుగుదేశం ఛానల్స్లో ఆయన కనబడేవాడు. సడన్గా ఆయన గత కొంతకాలం నుంచి తెలుగుదేశానికి యాంటీగా మారిపోయి లోకేష్ను, చంద్రబాబుని పర్సనల్గా తిడుతూ మీటింగ్స్ పెడుతూ చేస్తున్నాడు. ఇది అందరికీ షాక్ అయ్యారు. ఇదేంది, ఇది ఈయనకి వాళ్ళకి ఏం చెడిందని. కానీ తర్వాత అర్థమైంది ఏమంటే ఇది మిత్రశత్రువులాగా, నువ్వు శత్రుమిత్రుడు అన్నమాట. శత్రువుగా ఉండు కానీ నువ్వు మిత్రుడే అన్నట్టుగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈయన్ని పెట్టారు. సో అంటే కొంత దళితుల ఓట్లు ఎంతవరకు చేల్చగలిగితే అంతవరకు బెటర్. జైభీం పార్టీ ఉంది కాబట్టి ఈయన జగన్కి వ్యతిరేకంగా ఉన్న దస్తగిరిని తన పార్టీ తరఫున పులివెందులో కంటెస్ట్ చేయిస్తున్నాడు. అటు జగన్కి వ్యతిరేకంగా ఉన్న కోడికత్తి సీనును కూడా అక్కడ కంటెస్ట్ చేయిస్తున్నాడు. సో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది అతను ఎవరి వైపు ఉన్నాడు. అట్లాగే లోకేష్కి పోటీగా అక్కడ కూడా జడ శ్రవణ్ కుమారే కంటెస్ట్ చేస్తున్నాడు. దానికి కూడా కారణం ఏంటంటే వైసీపీకి పడే ఈ దళితుల ఓట్లను కొంతవరకు చేల్చగలిగితే లోకేష్ కలిపోతున్నాడు. ఇట్లాగా ఆయన తెలుగుదేశం తరఫున పనిచేస్తున్నాడు అనేది క్లియర్. సరే, ఇది అందరూ చేసే పని. అన్ని పార్టీలు కూడా తమకు వ్యతిరేకంగా ఉండమని చేస్తారు. బీజేపీ కూడా ఇప్పుడు ఓవైసీ ఇదే పని చేస్తున్నాడుగా. ఎవరి స్టేట్లో ఓవైసీ ఏం చేస్తున్నాడంటే ముస్లింల ఓట్లు కాంగ్రెస్కి పడకుండా తను చీల్స్తున్నాడు. దానివల్ల ఎలాగో అవి బీజేపీకి పడవు, కాంగ్రెస్కి పడకపోతే ఆ మేరకు కాంగ్రెస్కి నష్టం జరుగుతుంది కాబట్టి ఆ మేరకు బీజేపీకి లాభం జరుగుతుంది. సో ఇదే పని ఓవైసీ అన్ని స్టేట్లో చేస్తున్నాడు. పేరుకి ఆయన ముస్లిం నాయకుడు కానీ ఆయన నిజానికి ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అనే విమర్శలు ఆయన మీద బలంగా ఉన్నాయి. సో ఏదేమైనా ఆయన బీజేపీ బి టీము, బీజేపీతో గట్టిగా పోరాడుతున్నట్టే మాట్లాడుతుంటాడు, చాలా రెచ్చగొట్టే స్పీచ్లు ఇస్తుంటాడు. కానీ ఆచరణలో ఆయన చేసే పని బీజేపీకి ఉపయోగపడ్డాను. అలాగా జడ శ్రవణ్ కుమార్ కూడా చేస్తున్నాడు. మరి ఇప్పుడు వివేకం మీద ఎందుకు చేశారు అని చాలామందికి డౌట్లు వస్తాయి. నిజానికి వివేకం ఆల్రెడీ యూట్యూబ్లో తీసేయమని చెప్తే తీసేశారు యూట్యూబ్లో. ఇప్పుడు ఎందుకు వీళ్ళు తీసేసిన దాన్ని తీసేయమని మళ్ళీ ఎందుకు పెడుతున్నారంటే అది ప్రచారం కోసమే. వివేకం సినిమాని పాపులారిటీ అవుతుంది. ఇప్పుడు కోర్టులో చెప్తే మనం మాట్లాడుకుంటున్నాం, అలాగే అన్ని ఛానల్లో అన్నిట్లో వచ్చింది. ప్రచారం వస్తే ఏమవుతుందంటే వీళ్ళు ప్రైవేట్ సర్క్యులేషన్ చేసుకుంటున్నారు. టెలిగ్రామ్స్లో వెళ్ళిపోతున్నాయి, తర్వాత వాట్సాప్ గ్రూపుల్లో పెట్టేశారు, ఫేస్బుక్లో పెడుతున్నారు. అన్ని ప్లాట్ఫామ్స్లో ప్రైవేట్గా దీని సర్క్యులేషన్ విపరీతంగా పెరిగింది. అంటే ఇదేంటంటే నేను చాలాసార్లు చెప్పాను, వివేకానంద రెడ్డి హత్య ఎవరు చేశారనేది పక్కన పెడితే
ఎందుకంటే ఎవరు చేశారని తేల్చడం అనేది మామూలుగా లా అండ్ ఆర్డర్ పోలీసులకే 2 రోజుల పని. ఇవాళ ఉన్న టెక్నాలజీకి చేయడం. రెండోది టెక్నాలజీ కూడా అవసరం లేదు, వాళ్ళు పురాతన పద్ధతులు తెలుసు వాళ్ళకి. అనుమానితులు ఎవరు ఉన్నారో వాళ్ళని 4 పీకితే వాళ్ళు చెప్పేస్తారు. అలాగే వీళ్ళు ఆల్రెడీ తీసుకెళ్ళి కొట్టారు. ఎవరిని దీంట్లో ఇన్వాల్వ్ అయిన ఎర్రగంగిరెడ్డిని కొట్టారు, తర్వాత దాంట్లో ఇన్వాల్వ్ అయిన అందరినీ కొట్టారు. సునీల్ యాదవ్ సెకండ్, మూడోది వచ్చి ఉమాశంకర్ రెడ్డి, తర్వాత 4 దస్తగిరి, 5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, 6 గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, 7 భాస్కర్ రెడ్డి, 8 అవినాష్ రెడ్డి. ఈ 8 మందిలో ఒక భాస్కర్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని తప్ప మిగతా వాళ్ళందరినీ కొట్టారు. ఫస్ట్లో తెలుగుదేశం గవర్నమెంట్లోనే జరిగింది, 2019 మార్చి 15న జరిగింది. సో అప్పుడే తీసుకెళ్ళి కొట్టారు. అప్పుడే పోలీసులకు తెలుసు ఎవరు చంపారని, కానీ వాళ్ళు బయట పెట్టదలుచుకోలేదు. అట్లాగే తర్వాత జగన్ గవర్నమెంట్ వచ్చింది. జగన్ గవర్నమెంట్లో మళ్ళీ సిట్ వేశారు. సిట్ వాళ్ళు మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో 2 రౌండ్ కొట్టారు. సో వాళ్ళకి తెలిసి ఎవరు చంపారని. తర్వాత సిబిఐ వచ్చింది. సిబిఐ రామ్ సింగ్ ఐఓ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, ఆయన తీసుకెళ్ళి వీళ్ళందరినీ మించినట్టుగా కొట్టాడు. 1 మంత్ అలా టార్చర్ చేశాడు. చివరికి సాక్షి అయిన రంగయ్యని కూడా కొట్టి ఆయనకి మతిమరుపు కూడా వచ్చేసింది. సో ఇలాగ అందరినీ కొట్టారు. వీళ్ళందరూ కూడా కోర్టులకు కూడా మమ్మల్ని సిబిఐ రామ్ సింగ్ కొట్టాడని చెప్పుకున్నారు. రామ్ సింగ్ కూడా తెలుసు ఎవరు చంపారని, అందరికీ తెలుసు ఎవరు చంపారని, కానీ ఎవరు కూడా బయట పెట్టదలుచుకోవాలి. ఎవరికి వాళ్ళు తమకి రాజకీయంగా దీన్ని ఉపయోగించుకుందాం అన్న ప్లాన్లో ఉండాలి. సో ఇది జరుగుతుంది. ఈ క్రమంలో ఫైనల్గా సిబిఐ రామ్ సింగ్ పెట్టాడు కాబట్టి వీళ్ళ మీద చంపిన 4 దాంట్లో ఉన్నారు. వాళ్ళు కాకుండా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, ఈ 4 కూడా కేసులు పెట్టారు. ఈ 4లో 3 జైల్లో ఉన్నారు. ఒక అవినాష్ రెడ్డి మాత్రం బయట ఉన్నాడు. జగన్కి బీజేపీ గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది కాబట్టి జగన్ బీజేపీ గవర్నమెంట్ ద్వారా అవినాష్ రెడ్డిని జైలుకి పంపకుండా చూసుకున్నాడు. ఇది క్లియర్. అంటే ఇటు టీడీపీ హత్యను ఉపయోగించుకోవాలని చూస్తుంది, వైసీపీ కూడా ఉపయోగించుకునింది. ఆల్రెడీ వైసీపీ 2019లో బ్రహ్మాండంగా ఉపయోగించుకునింది. చంద్రబాబు మీద నారాసుర రక్త చరిత్రను బుక్ చేసింది. అదంతా బాగా ఉపయోగించింది. తర్వాత నుంచి టీడీపీ ఉపయోగించుకోవడం మొదలుపెట్టింది. జగనాసుర రక్త చరిత్రను వీళ్ళు బుక్ చేశారు. 24 hour లైవ్లు డిబేట్లు పెట్టారు ఛానల్స్లో. ఎలాగ వీళ్ళే తీర్పులు ఇచ్చేశారు. వీళ్ళు శిక్షలు వేయలేదు కాబట్టి వేయలేదు, కానీ వాళ్ళ దగ్గర శిక్షలు వేసే అవకాశం ఉంటే అది కూడా వేసేసేవాళ్ళు. మొత్తానికి వీళ్ళే తీర్పులు చెప్పి అవినాష్ రెడ్డి చంపించాడు, భారతిరెడ్డికి జగన్ రెడ్డికి సంబంధం ఉంది, కాపాడుతున్నాడు అనేది ఒక నెరేటివ్ని తీసుకొచ్చేసారు. దీన్ని మీడియా ట్రయల్స్ అంటారు. అలాగే మీడియా ట్రయల్స్ చేసేసారు. సో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లో ఉపయోగించుకుందాం అనేది తెలుగుదేశం కూటమి ప్లాన్. అప్పట్లో సునీతారెడ్డి, వివేకానంద రెడ్డి కూతురు జగన్కు ఉపయోగపడింది 2019లో. ఇప్పుడు ఆమెకు జగన్కి ఎక్కడ చెడింది అనేది పక్కన పెడితే ఆమె తెలుగుదేశానికి ఉపయోగపడడానికి ఇప్పుడు రెడీ అయిపోయింది. అదనంగా షర్మిల కూడా జగన్ మీద కోపం ఉంది కాబట్టి జగన్కి వ్యతిరేకంగా ఆమె కంటెస్ట్ చేస్తుంది కాబట్టి ఆమె అసలు నేను కంటెస్ట్ చేయడానికి వివేకానంద రెడ్డి కారణం, ఆయన చివరి కోరిక నేను నెరవేరుస్తున్నాను అనేది. ఆయన చివరి కోరిక 2019లో మరి ఎందుకు నెరవేర్చలేదో తెలీదు, అప్పుడు ఎందుకు తెలంగాణకు వచ్చిందో తెలియదు. మొత్తానికి ఆమె ఇప్పుడు అక్కడ నెరవేర్చడానికి ఆమె పోటీ చేస్తుంది. సో సునీత కూడా చేస్తుంది. సునీతకి షర్మిలకి తెలుగుదేశం కూడా హెల్ప్ చేస్తుంది. ఇలాగా చేసే క్రమంలో ఈ వివేకం సినిమా ఎలా చంపారు అన్న ఈ తెలుగుదేశం నెరేటివ్ ఏదైతే ఉందో, తెలుగుదేశం మీడియా నెరేటివ్ ఏదైతే ఉందో, ఆ నెరేటివ్నే సినిమా తీశారు. గ్రాఫికల్గా బాగా తీశారని చెప్తున్నారు. నేను చూడలేదు, ట్రైలర్ చూశాను. సో ఆ సినిమాని వీళ్ళు మొత్తంగా ఇది జగనే చేయించాడన్న నెరేటివ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళాలి. సో ఇది పాపులారిటీ తీసుకురావాలి కాబట్టి ఇది కోర్టులో మన జడ శ్రవణ్ కుమార్ అతను వేశాడు. ఇంత తప్ప ఇంకేం లేదు. సో కోర్టు వాళ్ళకి కూడా తెలుసు. ఇది అలాగూ అఫ్సెల్గా వీళ్ళు ఏమి చూపించట్లే. అసలు ఆ సినిమాను ఓన్ చేసుకొని ఇప్పటి వరకు ఎవడు కూడా బయటికి రాలేదు. నేను తీసాను ఈ సినిమానని ఎవడన్నా రావాలి కదా, అది రాలేదు. దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. దీన్ని సీక్రెట్గా జనంలోకి తీసుకెళ్ళి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ చేసి జగన్ని డ్యామేజ్ చేయాలనేది స్ట్రాటజీ. నేను ఏ స్ట్రాటజీని తప్పు పట్టట్లే, ఇది స్ట్రాటజీ అని చెప్తున్నా. ఎందుకంటే ఎన్నికల్లో
ఇవాళ ఏ స్ట్రాటజీ తప్పు, ఏ స్ట్రాటజీ కరెక్ట్ అనేది ఎవరు కూడా జడ్జి చేయలేని పరిస్థితి. సో అందరూ ఉపయోగపడే అన్ని స్ట్రాటజీలను ఉపయోగించుకుంటారు. మరి ఇదే జగన్ ఉపయోగించుకున్నప్పుడు కరెక్ట్ అయ్యి ఇప్పుడు తప్పు ఎలా అవుతుంది, లేదా ఇప్పుడు కరెక్ట్ అయ్యి అప్పుడు తప్పు ఎలా అవుతుంది? కాబట్టి ఇదేంటంటే ఈ హత్య అనేది అదేదో కట్టప్పని, బాహుబలిని ఎవరు చంపారన్నట్టుగా, కట్టప్ప ఎందుకు చంపాడు అన్నట్టుగా వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు అన్నది మాత్రం ఎప్పటికి బయటికి రాదు. నాకు తెలిసి ఎప్పటికి కూడా బయటికి రాదు, అఫీషియల్ వెర్షన్ రాదు. ఎందుకంటే ఇది కోర్టులో కూడా ఈ కేసు నిలబడే కేసుగా అయితే కనబడలేదు. రాజకీయంగా మాత్రం రెండు పార్టీలకి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు తెలుగుదేశం దీన్ని ఉపయోగించుకుంటుంది. థ్యాంక్ యూ సార్.